హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అయితే అడుగుతున్నారు, తిరుపతిలో ఓమం టికెట్స్ తీసుకుంటే దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారు. అదేవిధంగా ఓమం టికెట్స్తో పాటు మరలా 300 టికెట్ తీసుకోవాలని అంటున్నారు. అది కాకుండా ఓమం టికెట్స్ భార్య భర్తలకే ఇస్తారా, ఇలా అడుగుతున్నారనమాట. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క సమాధానం అయితే నేనైతే చెప్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో కూడా తెలియజేయండి. నేను ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క సమాధానం అయితే ఈ వీడియోలో తెలియజేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓమం టికెట్స్ తీసుకుంటే దర్శనం ఉంటుందని కొంతమంది అయితే అడిగారనమాట. అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, ఓమం అయ్యాక మీ టికెట్ పైన స్టాంప్ వేసి ఇస్తారనమాట. అయితే మీరు 3:30కు అంటే మధ్యాహ్నం 3:30కు కొండపైన 300 రూపాయల టికెట్ లైన్ అనగా ఏటీసీ వద్దకు వెళ్ళి లైన్లోకి దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఓమం టికెట్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే. నేను మరొకసారి చెప్తున్నా, ఓమం టికెట్ తీసుకున్న వారికి. అదేవిధంగా ఓమం టికెట్స్తో పాటు మరలా 300 రూపాయల టికెట్స్ తీసుకోవాలని అంటున్నారు. మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, అవసరం లేదు. ఓమం టికెట్ చూపిస్తే మీకు సరిపోతుంది. మీకు దర్శనం అనేది దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇస్తారు. అదేవిధంగా మీరు ఇక్కడ గుర్తుంచుకోండి ఇంకోటి, ఓమం టికెట్స్ భార్యాభర్తలే తీసుకోవాలా అని అంటున్నారు. అలా లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. ఓమం టికెట్ ధర ఎంత అంటున్నారు. ఓమం టికెట్ అంటే ఇద్దరికి కలిపి 600 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ఓమం ఎన్ని గంటలకు చేస్తారు, ఇది కూడా మంచి క్వశ్చనే. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష ఓమం అంటారు దీన్ని. అయితే అలిపిరి వద్ద గల గోశాల వద్ద గో ప్రదక్షిణశాలలో చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి అదేవిధంగా 11-12 గంటల వరకు అయితే జరుగుతుందన్నమాట. బ్యాగ్లను తీసుకుని వెళ్ళవచ్చా లేదా లాకర్లో పెట్టాలా? అయితే అక్కడ లాకర్లు ఏమైతే ఉండవు, మీరు లగేజ్ని తీసుకెళ్ళచ్చు. మేము సీనియర్ సిటిజన్లము, ఎక్కువసేపు కూర్చొని ఉండలేము ఇలా. అయితే కింద కూర్చొని లేని వారికి అక్కడ గట్టుపై అంటే గట్లు ఉంటాయా, గట్లపైన కూర్చొని ఇస్తారు. ఇబ్బంది ఏమి ఉండదు. అదేవిధంగా ఓమంలో పాల్గొనకుండా దర్శనానికి వెళ్ళవచ్చా? తప్పకుండా అయితే వెళ్ళొచ్చు అన్నమాట. మీకు ఓమంలో ఓమంలో పాల్గొనాలి. మీరు అది గుర్తుంచుకోండి. దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే వీలుండదు. అదొకసారి అయితే గుర్తుంచుకోండి. డ్రెస్ కోడ్ ఏమైనా ఉంటుందా అంటే సంప్రదాయ దుస్తులు వేసుకొని అయితే వెళ్ళాలన్నమాట. డ్రెస్ కోడ్ అయితే ఏదైతే ఉండదు, ఇక్కడ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఓమంలోకి మేము ఏమైనా తీసుకుని వెళ్ళవచ్చా అని అంటున్నారు. అయితే మీరు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతా తిరుమల తిరుపతిలో వాళ్ళే ఓం చూపిస్తే చాలు, ఏం చేయని అవసరం లేదన్నమాట.